ఈరోజు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని ఈ మండలంలో ఉన్నటువంటి గిరిజనులు పేదలు అనేక మంది జీడి పిక్కలకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి 200 రూపాయలు కేజీకి ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్సింగ్ కింద ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పేసి జీడికి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి గిరిజనులు పెద్ద ఎత్తున కథం తొక్కి తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఆందోళన చేయడం అటువంటి జరుగుతూ ఉంది. దీంతో పాటు ఏదైతే పోడు ఫారెస్ట్ భూములు ఉన్నాయో పోడు ఫారెస్ట్ భూములకి గతంలో అనేక పర్యాయాలు దరఖాస్తులు ఇచ్చారు. ఆ దరఖాస్తులు ఇచ్చినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి అదేవిధంగా గతంలో వచ్చినటువంటి బంజరు భూములు ఏదైతే ఉన్నాయో ఆ బంజరు భూములు సమస్య అటువంటిది ఆన్లైన్ సమస్య పరిష్కారం కావట్లేదు. అనేక మంది పేదలు గిరిజనుల భూములు ఆన్లైన్ కాక ఒకరి భూములు ఒకరు దున్నేసుకొని లేటు గొడవలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఆన్లైన్ సమస్య అటువంటిది పూర్తిగా పరిష్కారం చేసి ఏదైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలని ఆన్లైన్ చేసి పేదలకి హక్కు పత్రాలు కల్పించాలని చెప్పేసి మూడోది గిరిజనులు పేదలు ఎవరైతే సాగు చేస్తున్నారో అసైన్డ్ భూములు ఆ అసైన్డ్ భూములు అన్నింటికి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంకటరాజపురం గ్రామంలోని గతంలో 6వ విడత 7వ విడతలోని వాళ్ళందరికీ కూడా దాదాపు 40-50 మందికి పట్టాలు పోడు భూములకి వాళ్ళు ఇచ్చారు. ఇదే మీ సర్వే నెంబర్ అని చెప్పేసి పాస్బుక్లు ఇచ్చారు. కానీ ఆ భూములన్నీ కూడా ఈ రోజు వరకు వాళ్ళకి ఆన్లైన్ చేయలేదు. ఇప్పుడు వెళ్ళి అడిగితే ఈ సర్వే నెంబర్ వేరు ఈ భూమి వేరు అని చెప్పేసి ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఆ విధంగానే గిరిజన పంచాయతీలు అన్నింటిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అనేక గ్రామాల్లోనే ఉంది. రీసర్వేలను కూడా అనేకటువంటి తప్పులు తడకలు ఉన్నాయి. రీసర్వే చేసినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో రీసర్వే చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళందరికీ వెంటనే పాస్బుక్లు హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ భూమి సమస్యలు అటువంటివి ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా కానీ ఈరోజు పేదల భూముల సమస్యలు అటువంటివి ఈరోజు పరిష్కారం చేయట్లేదు. దపదపాలుగా పట్టాలు ఇస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు, హక్కు పత్రాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఏ రోజుకి రెవెన్యూ సమస్య అటువంటిది శాశ్వతంగా పరిష్కారం కావడం లేదు. అందుకని ఈరోజు దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం దగ్గర వందలాది మంది గిరిజనులు పేదలు వచ్చి ఆందోళన చేసి ఈరోజు తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చి మా సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పేసి ఈరోజు వాళ్ళ గోడుని వినిపించుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ సమస్యల్లో అధికారులు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పట్టాలన్నీ కూడా ఆన్లైన్ చేయాలి. పట్టాలన్నీ ఆన్లైన్ చేయాలి. రెవెన్యూ సమస్యలు ఇచ్చిన సమస్యలన్నీ